అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అనంతపురం నగరంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్వస్థ నారీ స్వస్థ పరివార్ కార్యక్రమాన్ని గ్రాండ్గా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యం కోసం స్వస్థ నారీ స్వస్థ పరివార్ కార్యక్రమంతో ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తుందని బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సౌభాగ్య దగ్గుపాటి అన్నారు. మహిళలకు ఆయుర్వేద వైద్యంపై అవగాహన మరియు వైద్య సేవలు అందిస్తున్నట్లుగా ఆమె చెప్పారు. ఇందుకు ఆయుష్లో భాగంగా ఆయుర్వేద వైద్యులతో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడంతో పాటు వారికి అవసరమైన ఆయుర్వేద మందులను కూడా అందజేస్తున్నారు. ఇక ఇదే అంశం గురించిన సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు అనంతపురం నగరంలోని 44వ జాతీయ రహదారి సమీపంలో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయంలో పెద్ద ఎత్తున చేపట్టారు. ఇక్కడ ప్రధానంగా మహిళల యొక్క అభ్యున్నతే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందనేటువంటి విధంగా చెప్తున్నారు. చూస్తున్నాం మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్వస్థ నారీ సశక్త పరివార్ అనేటువంటి కార్యక్రమం కింద ఈ రోజు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయుర్వేదిక్ అంటే ఆయుష్ కు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఆయుష్ కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా ప్రజలందరూ కూడా చాలా ఇటీవల కాలంలో అనేక రకాలైనటువంటి రోగాలతో ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఆయుర్వేదిక్ అనేటువంటిది అంటే పురాతన కాలానికి సంబంధించినటువంటిది. దీన్ని అవలంబించడం ద్వారా ప్రజలకు ఒక ఎలాంటి అనారోగ్యకరమైనటువంటి సమస్యలున్నా పూర్తి స్థాయిలో ఉపశమనం ఇస్తుంది అనేటువంటి విధంగా ఆయుర్వేదిక్ ను మొత్తం దేశవ్యాప్తంగా దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మన చెంత బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు దగ్గుబాటి సౌభాగ్య, అదేవిధంగానే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇక్కడ సుష్మా ఇక్కడ వచ్చారు. ప్రధాన ఈ కార్యక్రమాన్ని కూడా వాళ్ళందరూ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళనే అడుగు తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదేవిధంగానే బీజేపీ పాలకులు ఏ విధంగా ఈ ఆయుష్ ను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, అదేవిధంగానే ఆయుర్వేదిక్ ను ఏ విధంగా ప్రజల చెంతకు తీసుకెళ్తున్నారు అనేది దగ్గుపాటి సౌభాగ్యవంతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ రోజు శుభాకాంక్షలు మేడం. మీకు ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు కూడా శుభాకాంక్షలు. ఈ నేపథ్యంలోనే మీ వద్దకు వచ్చాము ఇన్స్టిట్యూటివ్గా. అసలు ఏ విధంగా ఈ ఆయుష్ దీని కింద మొత్తం ఆయుర్వేదిక్ ని ప్రోత్సహిస్తుంది బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ? అందరికీ నమస్కారం. నా పేరు సౌభాగ్య దగ్గుపాటి, అనంతపురం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు స్త్రీ శక్తి పంచకం అనే కార్యక్రమం ద్వారా మహిళా ఆరోగ్యం పైన అవగాహన కల్పించే దిశగా ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళ ఆరోగ్యం పైన అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి స్త్రీ శక్తి పంచకం అనే కార్యక్రమం జరుపుతున్నాము. అలాగే స్వస్థ నారీ సశక్త పరివార్ అనే నినాదంతో ముందుకెళ్తున్నాము. ప్రతి ఒక్క మహిళ ఆరోగ్యంగా ఉండాలనే దానితోటే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. మామూలుగా చూస్తూ ఉంటాము, ఎప్పుడైనా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఏదో వినోద కార్యక్రమాలు చేస్తూ వెళ్తుంటాము. అలా కాకుండా దీనికంటూ ఒక గుర్తింపు, దీనికంటూ ఒక సార్థకత ఉండాలని చెప్పేసి ఈ రోజు ప్రతి ఒక్క మహిళ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ధన్యవాదాలు మేడం. అంటే ఈ సందర్భంగా ఆయుష్ అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రచారంలో తీసుకెళ్తున్నారు, ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారు. ఆయుష్ లో ప్రధానంగా ఇటీవల కాలంలో యునాని కావచ్చు, అదేవిధంగానే ఆయుర్వేదం కావచ్చు, వీటన్నింటినీ కూడా ఆయుర్వేదం అనేటువంటిది ఎందుకు దీన్ని ప్రోత్సహిస్తున్నారు? ఎందుకంటే గతంలో కూడా మునులు వీళ్ళందరూ కూడా దాన్ని అవలంబించారు. ఎందుకంటే ఇందాకే చెప్పారు, ఆయుర్వేద మెడిసిన్ వాడిండేవారు. ఒక ఆమెకు క్యాన్సర్ వచ్చిందంటే ఆమె ఒక అడుగు కూడా వేయలేని ఆమె ఈ రోజు ఆయుర్వేదంది మెడిసిన్ తీసుకోవడం వల్ల తను సొంతంగా తన పనులు చేసుకుంటూ క్యాన్సర్ రహిత బాధితురాలు అయ్యిందండి ఆమె. అది ఒక ఈ ఆయుర్వేదం అనేది తెలుస్తోంది. ఇంకా వచ్చేసి ఇవి మిల్లెట్ ఇవి కూడా స్టాల్స్ పెట్టామండి. అంటే చిరుధాన్యాలు ఏదైనా మనం కడుపులోకి తినేదాన్ని బట్టే మనకు ఆరోగ్యం ఉంటుంది. ఎప్పుడైనా కూడా మనం మంచి ఫుడ్ తీసుకున్నామంటే మనకు ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఆయుర్వేద మెడిసిన్ తీసుకున్నారనుకోండి, ఇలాగ మనం ఒక లైన్ లో వెళ్తుంటే మన ఆరోగ్యం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజు మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళకి ఆరోగ్యం పైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. సమాజంలో చాలా రకాలైనటువంటి రోగాలన్నీ కూడా ప్రజలను వేధిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో చాలా స్పీడ్ గా రికవరీ కావాలనేటువంటిది ప్రజల యొక్క ఆకాంక్ష.
ఇలాంటి నేపథ్యం వాళ్ళు అలోపతికి ఎక్కువగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని ప్రజలు ఎంతవరకు ఆయుర్వేదం కావచ్చు, అదే విధంగా యునాని కావచ్చు, తర్వాత హోమియో, వీటిని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అంటారు? అంటే ఇంతకు ముందు మనము పుస్తకాల్లో చదివే ఉన్నాము, మునులు ఋషులు ఆయుర్వేదము మూలికలు అవన్నీ అంటే మనకన్నా ముందు వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళు వాడారు కాబట్టి ఆయుర్వేదం అంటే చాలా ఇంపార్టెంట్ ఉండింది. అందులో దానికి సైడ్ ఎఫెక్ట్ కూడా ఏమి ఉండవు. ఇప్పుడైతే జస్ట్ ఏదైనా వేరేది ఏదైనా వాడామనుకోండి, సైడ్ ఎఫెక్ట్ వస్తే దానికి ఏంటి ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది తెలియదు. కాబట్టి ఆయుర్వేదం ఎప్పుడు సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండవు. దానిలో వాడిండే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అందుకనేసి మేము ఈ ఆయుష్ అనే దాని ద్వారా మహిళలకు అవగాహన కల్పించే విధానంలో ముందున్నాం. అంటే ఆయుర్వేదం మనుషుల యొక్క రోగాలకి శాశ్వత ఉపశమనం కలిగిస్తుంది అని అంటారా? అంతే అండి, అంతే కదా. ఇప్పుడు క్యాన్సర్ అనేది ఒక ఆమె క్యాన్సర్ ద్వారా బాధపడింది, ఆమె రికవరీ అయ్యారు. కాకపోతే ఈ రోజు ఆమెను రమ్మన్నాము, ఆమెకు కుదరలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ కార్యక్రమాలు చేసినప్పుడు తప్పకుండా ఆమెను అటెంప్ట్ అయ్యి చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆమె ఎలా దీని ద్వారా కోలుకున్నారనేది తెలియజేస్తే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుందనే ఉద్దేశం నాకు అభిప్రాయం అండి. ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, అదేవిధంగా దేశవ్యాప్తంగా కావచ్చు, అలోపతికి పెద్ద ఎత్తున సమస్యలు పుట్టుకొస్తున్నాయి. తర్వాత వాటి యొక్క జనరేషన్ కూడా ఎక్కువగా పెరిగిపోతుంది ఆ మందుల తయారీకి సంబంధించి. ఇలాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ హోమియో, యునాని, అదే విధంగానే తర్వాత ఆయుర్వేదము, వీటన్నింటి కూడా గొడుగు కిందికి తీసుకొచ్చారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికీ చాలా చోట్ల యునాని ఆసుపత్రులు కావచ్చు, లేకపోతే ఆయుర్వేదానికి సంబంధించి కావచ్చు, చాలా తక్కువ స్థాయిలో ఆసుపత్రులు ఉన్నాయంటారు. మీరు ఏ విధంగా మీ అధినేతలకు ప్రపోజ్ చేస్తారు? అలాగేనండి, ఇప్పుడు ఈ రోజు పెడతా ఉన్నాము అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఒక్క మహిళ ఒక 200 పైననే మెంబర్స్ మహిళల్ని అప్రాక్సిమేట్ గా చెప్తా ఉన్నాము. వాళ్ళందరూ అటెండ్ అయ్యారు అనుకోండి, ఈ ఆయుర్వేద ఎలా పనిచేస్తుంది, ఏ రోగాలకి పనిచేస్తుంది అనేది వాళ్ళకు అర్థమవుతుంది. అలాగే ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్ లేనివి వాడడం వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు కదా, దానిపైన మేము కనెక్ట్ అయ్యామండి. అంటే ఈ ప్రధాన కాన్సెప్ట్ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగానే ఇచ్చేస్తున్నారా? మా కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రతి ఒక్క మహిళ ఆరోగ్యంగా ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ప్రతి ఒక్క మహిళకి ఆరోగ్యం పైన అవగాహన ఉండాలి. ఎప్పుడైతే ఆ మహిళ ఆరోగ్యంగా ఉంటుందో వాళ్ళ కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, ఇలాగ దేశము అభివృద్ధి అవుతుంది. దాని కాన్సెప్ట్ తోటే మేము ముందుకెళ్తున్నాం. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈ రోజు ఇక్కడ మీరు ముఖ్య అతిథిగా ఈ ప్రపంచ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి వచ్చారు. అసలు ఈ ఆయుష్ వీటినన్నింటినీ కూడా ప్రోత్సహిస్తున్నారు, డాక్టర్లతో కూడా ప్రత్యేక కార్యక్రమం ఏర్పడి ఎలా ఉంది, స్పందన ఎలా ఉంది ఈ ఆయుష్ దీనికి సంబంధించి? నమస్తే అండి అందరికీ. నా పేరు సుష్మా, బీజేపీ మహిళా మోర్చా స్టేట్ రాష్ట్ర కార్యదర్శిని. ఏంటంటే ఇప్పుడు మనకు ఒకటే కాన్సెప్ట్ ఇచ్చారండి, ప్రతిసారి మహిళా దినోత్సవం జరుపుకుంటాము ఏదో ఆనందంగా డాన్సులు వేస్తా, అలా కాకుండా ఈసారి ఒకటే ప్రసంగాలు అలా కాకుండా మహిళ అనే ఆవిడ ఏం చేస్తుంది, ఇంట్లో వాళ్ళకి బాగా చూసుకుంటది, వాళ్ళ భర్తని, పిల్లల్ని, అందరినీ. కానీ తను చూసుకోవట్లేదు. తను చూసుకోవాలి, రాజకీయాల్లోకి రావాలి, మిగతా ప్రతి రంగాల్లోకి మహిళ అనే ఆవిడ బాగా రావాలనే ఉద్దేశంతో స్త్రీ శక్తి పంచకం అనే ఒక 5 అంశాలతో తీసుకొచ్చామండి. దాంట్లో ఏంటంటే గర్భ, పోషణ, రక్షణ, ధ్యానం, ఆత్మశక్తి అని 5 కాన్సెప్ట్ తీసుకొచ్చాము. అంటే గర్భం ముందు స్త్రీ ఎలా ఉండాలి, గర్భం తర్వాత ఎలా ఉండాలి, తర్వాత ఎంత హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, రోజు ధ్యానం చేసి ఎంత శక్తివంతురాలు కావాలనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి వివరించి మహిళ అనే ఆవిడని శక్తివంతంగా చేయాలనేది మా కాన్సెప్ట్ అండి. మేడం ఎలా ఉంది మేడం మళ్ళీ ప్రజల నుంచి రెస్పాన్స్? ఎందుకంటే ప్రభుత్వం దీనిపైన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది, తర్వాత ఆయుష్ ని చాలా ప్రోత్సహించాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో చాలా చోట్ల మందుల కొరత ఉంది, తర్వాత వైద్యశాలలు లేవు, ఇవన్నీ ఉన్నాయి. మరి ఎలా మీరు ప్రజలకు దగ్గర అవుతారనుకుంటారు ఆయుష్ తో? ఇప్పుడే మొదలు పెట్టామండి. ఇప్పుడు ఆయుర్వేద డాక్టర్స్ చాలా తక్కువ ఉన్నారు. ఆ తక్కువ కోసమని ఇప్పుడు ధర్మవరంలో కొత్త కాలేజ్ ఇచ్చాము. 2027కి ఓపెన్ చేయడానికని. అంటే మనకు వైద్యుల కొరత ఉన్నారు ఇప్పుడు. అంటే అలోపతిలో చాలా మంది ఉన్నారు కానీ ఆయుర్వేదిక్ లో వచ్చే వాళ్ళు లేరు. మనకు చూసుకోవడానికి డాక్టర్స్ లేకపోవడం వల్లనే ఇప్పుడు ప్రస్తుతానికి ధర్మవరంకి అలాట్ చేశారు. 2027కి మనకు ఎంతో మంది డాక్టర్స్ జాయిన్ అయ్యి 4 ఏళ్లలో బయటికి రావాలనేదే మోడీ గారి సంకల్పము. అలా మన రాయలసీమకి ధర్మవరం వచ్చిందండి. ఇది మొత్తం పైన ఇలా చూస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ
స్వస్థ నారీ సశక్త పరివార్ అనేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఇక్కడ డాక్టర్లతో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి చూసాం. ఈ పథకం కింద మహిళలు ఆరోగ్యవంతంగా ఉంటేనే సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుంది, అదేవిధంగానే వారి కుటుంబాలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయనేటువంటిది చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి డాక్టర్లతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆయుష్ కింద ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చాయి. ఈ రోజు యునాని కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, అదేవిధంగా హోమియో కావచ్చు, వీటన్నింటినీ కూడా అంటే అలోపతికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చేటువంటి క్రమంలో దీన్ని ప్రోత్సహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. డాక్టర్లు కొంతమంది ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కదా, అసలు ఏంటి, ఏ విధంగా ఉన్నాయి? ప్రభుత్వం అయితే, కేంద్ర ప్రభుత్వం అయితే వీటన్నింటికి ప్రోత్సహిస్తుంది అంటున్నారు. మరి వైద్యశాలలు ఎలా ఉన్నాయి, మందులు ఎలా ఉన్నాయి, ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది చెప్పండి మేడం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ జి కృష్ణవేణి. నేను తరిమల ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలని. ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా డైరెక్టర్ గారు మరియు మా రీజనల్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఆయుష్ తరపున ఆయుర్వేద వైద్య శిబిరం, ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్ని రకాలమైన దీర్ఘకాలిక రోగాలకు మెడిసిన్స్ ఉచితంగా ఇస్తున్నాము. మెయిన్ గా ఇక్కడ మహిళలకు ఆరోగ్యంపై అవగాహన, క్యాన్సర్ పై అవగాహన, ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, దాని గురించి అవగాహన కల్పించడం కోసం వైద్య శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్ గా మహిళలు వాళ్ళ ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళ పోషణ, కుటుంబానికి మూల స్తంభము మహిళ. ఆ మహిళ ఆరోగ్యంగా ఉండడం కోసము తన మీద తను శ్రద్ధ తీసుకోవడం లేదు. మెయిన్ వాళ్ళు ఎప్పుడైతే తన ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటుందో, మహిళ ఆరోగ్యం బాగుంటే కుటుంబ ఆరోగ్యము బాగుంటుంది, కుటుంబం బలంగా ఉంటే మన సమాజం కూడా బలంగా ఉంటుంది. మెయిన్ ఈ మోటోతోనే ప్రధాని మోడీ గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మెయిన్ స్వస్థ నారీ సుశక్త పరివార్ అనే ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరిగింది. దీని మోటోగానే మేము ఈ వైద్య శిబిరము కండక్ట్ చేస్తున్నాము. దీన్ని మహిళలందరూ ఉపయోగించుకొని చాలా మంది షుగరు, బీపీ, థైరాయిడ్ అంటే ఎన్సిడి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ మహిళలే ఎక్కువగా ఉన్నారు. చాలా మంది 40-45 వయసులోనే షుగర్ అని చెప్తున్నారు. వీటన్నిటికీ మెయిన్ కారణం మన జీవన శైలి విధానాల్లో ఉండే లోపాలు. వాటి గురించి తెలియజేస్తాం. ఏ విధంగా ఎలాంటి జీవన శైలి వాళ్ళు అలవాటు పరుచుకున్నట్లయితే ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, షుగరు, బీపీ, థైరాయిడ్, ఒబేసిటీ ఇవన్నీ నుండి వాళ్ళు ఉపశమనం పొందవచ్చు. వాటి గురించి అంతా మేము వాళ్ళకి అవగాహన కలిగించడం కోసమే ఇక్కడికి రావడం జరిగింది. చెప్పండి, ఈ రోజు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున దీన్ని ప్రోత్సహిస్తుంది. అయితే చాలా మంది ప్రజలు కూడా తొందరగా, వాళ్ళందరికీ కూడా తొందరగా క్యూర్ కావాలనేటువంటి విధంగా అలోపతి వైపు చాలా స్పీడ్ గా ఉన్నారు. మరి ఏ విధంగా ప్రజల్ని ఈ ఆయుష్ అనేటువంటి గొడి కింద తీసుకొచ్చినటువంటి ఈ ఆయుర్వేదిక్ కావచ్చు, యునాని కావచ్చు, హోమియో కావచ్చు, వీటన్నింటినీ ఏ విధంగా ప్రజల్లో వాళ్ళకు ఒక ఇది వస్తుందంటారు మేడం, అంటే నమ్మకం కలిగించబోతుంది? ఈ ఆయుష్ లో ఉన్న వింగ్స్ అన్ని కూడా ఆయుర్వేద, యునాని, యోగా, న్యాచురోపతి ఇవన్నీ కూడా దేశీయ వైద్య విధానాలు. ఇవి పూర్వము బాగా అందుబాటులో ఉండేవి ప్రజలకు. రాను రాను ఎప్పుడైతే అలోపతి మెడిసిన్స్ పైచేయి అయ్యిందో ఇవన్నీ మరుగున పడిపోయాయి. కానీ ప్రధానమంత్రి మోడీ గారు ఆయుష్ కి న్యామ్ ఫండ్స్ ద్వారా విరివిగా మందుల సప్లై చాలా బాగా చేస్తున్నారు. ప్రతి ఆయుష్ డిస్పెన్సరీలో కూడా సఫిషియెంట్ గా మందుల సప్లై జరిగింది. కాబట్టి మేము ప్రజలందరికీ అన్ని రకాల మందులు అందుబాటులో అందరికీ సప్లై చేయగలుగుతున్నాం. ప్రతి వ్యాధికి కూడా ప్రజలు దీని గురించి అవగాహన తెచ్చుకోవాలి. వాళ్ళు ఎంతసేపు ఉన్న ఇంజెక్షన్ వేయించుకోవడం, మేము పిహెచ్సిలో వర్క్ చేస్తున్నాము, ఎంతసేపు ఉన్న ఒక ఇంజెక్షన్ వేయించుకొని దాంతోనే రిలీఫ్ కోసము వాళ్ళు పాకులాడుతున్నారు. అట్లా కాకుండా మనము ఈ దేశీయ వైద్య విధానాలను పాటించడం వలన తాత్కాలిక ఉపశమనం కాకుండా దీర్ఘకాలిక ఉపశమనం కొరకు ఈ ఆయుష్ వైద్య విధానాలన్నీ అందుబాటులోకి మోడీ గారు న్యామ్ ద్వారా తీసుకొని రావడం జరిగింది. దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలి. మేము ఇవ్వడమే కాదు, వాళ్ళు మా దగ్గరకు వచ్చి మా సేవలను వాళ్ళు సరిగా వినియోగించుకోవడం లేదు. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లోను, మండల్ హెడ్ క్వార్టర్స్ లోను కొంచెం ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ ప్రజలందరూ వీటిని ఉపయోగించుకుంటున్నారు. పల్లెల వరకు వచ్చేటప్పటికి
ఇప్పటికీ ఎంతసేపు ఉన్న ఇంజెక్షన్ వైద్యం కావాలనుకుంటున్నారు, కానీ ఈ దేశీయ వైద్య విధానాన్ని వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈవెన్ మేము క్యాంప్స్ చేసినా కూడా మాకు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. అందుకని వీటి గురించి అవగాహన కోసమే ఇలాంటి క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఒకటి మేడం, ఈ హోమియోపతికి అలోపతికి అంటే ఇది తాత్కాలిక ఉపశమనము, అది పర్మనెంట్ అనేటువంటిది అంటున్నారు కదా, ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది అంటారు ప్రజల్లో? అంటే ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయనుకోండి, ఏవి కండరాల నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, చర్మ రోగాలు కానీ, అది కొంతవరకు ఒక ఇంజెక్షన్ వేసుకుంటే ఒక అరగంటో గంటో లేదో ఒక పూటో రిలీఫ్ ఉంటుంది. కానీ ఇవి ఏంటి అన్ని మా మెడిసిన్స్ అన్ని హెర్బల్ మెడిసిన్స్. ఇవి ఏంటి బాడీలో ఉన్న ఏ టాక్సిసిటీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి వాటి ద్వారా ఈ వాత పిత్త కఫాల్ని సమతుల్యం చేయడం వలన శరీరము ఆరోగ్యంగా ఉండగలిగే చేస్తున్నాయి. దాంతో పాటు మేమిచ్చే మెడిసిన్సే కాదు, వాళ్ళ జీవన విధానంలో కూడా మార్పులు తెచ్చుకోవాలి. ఖచ్చితంగా కేవలం మందులతోనే రోగాలన్నీ తగ్గిపోవు. మనం తీసుకునే ఆహారము, మన అలవాట్లు, మన పద్ధతులు ఇవన్నీ కూడా 50% ఇవన్నీ ఎప్పుడైతే వీటిని వాళ్ళు ప్రాపర్ గా ఫాలో అవుతారో అప్పుడే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటుంది. మేడం, ఎన్ని రకాలైనటువంటి రోగాలకి ఆయుర్వేదిక్ లో మందు ఉంది? అన్ని రకాల రోగాలకి ఉందండి, కానీ ఇప్పుడు మన లిమిట్, ప్రతి వైద్య విధానానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ లో చూసుకొని అన్ని రకాల ఎంతవరకు ఇవ్వగలమో అంతవరకు ఇస్తాం సార్. మరికొంతమంది డాక్టర్లతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చూస్తాను మనము ఆయుర్వేదిక్ విధానం పైన పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగానే తాత్కాలిక ఉపశమనం పట్ల ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు, కానీ శాశ్వత ఉపశమనాన్ని కలిగించేటువంటిది ఆయుర్వేదమే అనేటువంటి విధంగా కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది వైద్యులు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు ప్రజలకి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చినారు. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది సార్? మరి ప్రభుత్వం మాత్రం ఆయుర్వేదిక్, యునాని తర్వాత వీటన్ని ఆయుష్ ని పూర్తి స్థాయిలో ప్రజల్లో తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజలు ఏ విధంగా ప్రజల చెంతకు మీరు చేరువవుతారంటారు? తప్పకుండానండి. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్ డిపార్ట్మెంట్ బాగా ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఆయుర్వేద వైద్యము ఎంత ప్రభావవంతమైనది కాకపోతే ఇన్ని వేల సంవత్సరాలు ఉనికిలో ఉండదు. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఎన్నో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా కూడా జబ్బులు పెరుగుతున్నాయి, రోగులు పెరుగుతున్నారు. సో ఈ విధంగా చేస్తూ పోతే అంతనేది ఉండదు. కాబట్టి మన పూర్వీకులు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏ విధంగా మన ఆరోగ్య సలహాలు తీసుకోవద్దు, ఏ విధంగా మన జీవనశైలి మార్చుకోవడము, ఏ విధంగా ఆహారాన్ని తీసుకోవచ్చు, ఏ విధంగా తీసుకోకూడదు అనేది చెప్పినారో, అంతేకాకుండా జబ్బు రాకుండా ఉండదని చూసుకోవడం ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వాటన్నిటినీ కూడా ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. దానిలో భాగంగా మన రాష్ట్రం, దేశమంతా కూడా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు అనేది చేస్తూ అక్కడ యోగా శిక్షకులు కూడా పెడుతుంది. దినచర్య, ఋతుచర్య అంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏమేమి చేయాలో ఏమేమి చేయకూడదో వాటిని చెప్తారు. ఋతుచర్య అంటే ఆయా ఋతువుల్లో ఏ జబ్బులు వస్తాయి, ఆ జబ్బులు రాకుండా శరీరాన్ని ఎట్లా కాపాడుకోవాలి అని చెప్తున్నారు. ముఖ్యంగా జబ్బు రాకుండా ఉండే విధంగా చూసుకోవడం ముఖ్య ఉద్దేశం. ఒకవేళ జబ్బు ఏమైనా వస్తే వాటిని అతి తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో జబ్బుని దూరం చేసుకోవడం అనేది ఆయుర్వేద ఉద్దేశము. ఎమర్జెన్సీ మెడిసిన్, ఎక్కువ నొప్పి ఉండే కండిషన్స్ లో అలోపతి మెడిసిన్స్ వాడచ్చు. ఎప్పుడైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి, చాలా కాలం మందులు వాడాల్సి అవసరం పడింది అనుకోండి, ఇప్పుడు ఆయుష్ సిస్టమ్స్ ఉన్న వైద్యానికి వచ్చినారంటే మందులు సమూలంగా నిర్మూలం అయిపోతాయి. ప్లస్ కొంతకాలానికి మందులు వాడే అవసరం లేకుండా అందరూ ఆరోగ్యవంతంగా ఉంటారు. అంతేకాకుండా ముఖ్యంగా ఏమంటే ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు క్యాన్సర్ అనేటువంటిది చాలా బలమైనటువంటి, చాలా ప్రబలిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజుకి క్యాన్సర్ కు మందు లేదు. ఇలాంటి నేపథ్యంలో ఈ ఆయుర్వేదిక్ అనేటువంటిది ఏ విధంగా తోడ్పడుతుంది క్యాన్సర్ అండి? క్యాన్సర్ కానీ ఏ జబ్బు కానీ మందులు సపోర్ట్ చేస్తాయి. తగ్గించేది శరీర రోగనిరోధక శక్తి మెయిన్. ముఖ్యంగా మన రోగనిరోధక శక్తి జబ్బులు రాకుండా చేస్తుంది, వచ్చిన జబ్బులు తగ్గిస్తుంది. మందులు వాటికి సపోర్ట్ చేస్తాయి. సో మనం సరైన ఆహార విధానాలు పాటించి, సరైన జీవన శైలి పాటిస్తూ, తినకూడని పదార్థాలు తినకుండా చేస్తే క్యాన్సర్ నిరోధమే. ఒకవేళ వచ్చింది అనుకోండి, తప్పనిసరి ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ ట్రీట్మెంట్ అనేది వ్యయ ప్రయాసంతో కూడిన విధి కాబట్టి
జబ్బు రాకుండా ఉండడానికి చూసుకోవడానికి మేము ప్రయారిటీ ఇస్తున్నాం. ఇది ఈ విధంగా మొత్తం పైన పెద్ద ఎత్తున ఆయుర్వేదిక్ వైద్యులందరూ కూడా ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సందర్భంగా పురస్కరించుకొని బీజేపీ నేతలు, అదేవిధంగా బీజేపీ మహిళా మోర్చా నేతలందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఈ విధానాన్ని పూర్తిగా ప్రజల్లో తీసుకెళ్లాలనేటువంటి విధంగా చెప్తున్నారు. ఇప్పుడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండల రాజేష్ కూడా వచ్చారు, దీన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి రాజేష్, ఏ విధంగా దీన్ని ఈ ప్రభుత్వము ప్రజల్లోకి తీసుకెళ్ళబోతుంది? ఆయుష్ కు ఏ విధంగా పూర్వ ఆదరణ వస్తుందంటారా? ఆయుష్ అనేది ముందు నుంచి అంటే మనము గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. ఈ రోజు కొత్తగా వచ్చింది కదా ఆయుష్ అనేది చాలా అంటే సైడ్ ఎఫెక్ట్స్ రాకోకుండా వాళ్ళు చేసే టెస్ట్లు అయితేనేమి, వాళ్ళు ఇచ్చే మందులు అయితేనేమి, మనలో ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి, రోగ నిరోధక శక్తి పెరగాల ప్రతి మనిషిలోనూ. అది పెరిగిందనుకో ఏ జబ్బు రాదు. అది లేకనా లేదంటే స్ట్రెస్ అంటే టెన్షన్స్ వల్ల, ఇంకొక మన కుటుంబ సమస్యల వల్ల ఇలాంటివి వస్తూనే ఉంటాయి. అందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గొప్ప మనసుతో ఈ దేశంలో ప్రతి మహిళ పుట్టిన బిడ్డ నుంచి చనిపోయేంత వరకు ఈ మహిళ ఇంటికి సురక్ష, ఆమె ఉంటేనే ఈ దేశానికి రక్ష అనే ఒకే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అందులో భాగంగా మా మహిళా మోర్చా విభాగం రాష్ట్ర స్థాయిలో పిలుపునివ్వడం, మా జిల్లా స్థాయిలో అధ్యక్షురాలు సౌభాగ్య గారు అయితేనేమి, లేకపోతే వీణా మాధురి అయితేనేమి, మన వసుంధర గారు, వీళ్ళందరూ, మన జిల్లా కార్యదర్శి మల్లికా గారు, వీళ్ళందరూ చొరవ తీసుకొని ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేయడము, ప్రజల్లో అవేర్నెస్ కల్పించడము ఇంకా రావాలా. ఆయుష్ మీద మీరు అన్నట్లు ఒక అపోహ ఉంది, ఇది లేట్గా పనిచేస్తుంది మెడిసిన్, పనే చేయదు అనే కొన్ని వింత పోకడలు ఉన్నాయి. దాన్ని పూర్తిగా చెరిపేసి మంచి ఇప్పుడు గవర్నమెంటే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతి గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఈరోజు సపరేట్ గా వాళ్ళకు ఒక వింగ్ ఏర్పాటు చేసి, ఒక డాక్టర్ ను, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ను ఈరోజు ఏర్పాటు చేస్తుంది. కానీ బట్ ఇప్పటికీ వైద్యుల కొరత చాలా ఉంది, అవసరమైనటువంటి మందుల కొరత కూడా ఉంది. ఎందుకంటే అలోపతికి ధీటుగా ఇప్పుడు అలోపతి అనేది ప్రపంచవ్యాప్తంగా పూర్తి స్థాయిలో విస్తరించినటువంటి నేపథ్యంలో ఎట్లా వైద్య సేవలు ఎలా అందుతాయి అసలు? ఎందుకంటే ఆసుపత్రుల కొరత ఉంది, వైద్యుల కొరత ఉన్నారు, మందుల కొరత ఉంది. ఏ విధంగా ప్రజల వద్దకు చొచ్చుకోగలరు? మరి మీరు ప్రభుత్వం అయితే ఒక మంచి సంకల్పంతో దీన్ని ప్రారంభించింది. ఇప్పుడు మనం చూస్తున్నాం అల్లోపతికి అంత అడిక్ట్ అయిపోయినాం. అంటే ఓ జలుబు చేసినా, జ్వరం వచ్చినా పారాసిటమాల్ లేకపోతే ఏదో సిట్రజిన్ తెచ్చి వేస్ట్ చేసుకొని అప్పటికప్పుడు రిలీఫ్ తీసుకుంటున్నాం. కానీ దానివల్ల అనర్థాలు ఎన్ని ఉన్నాయి అనేది మనకు తెలియచెప్పడం లేదు, తెలియచెప్పేవాళ్ళు లేదు. మీరు అన్నట్లు స్టాఫ్ కొరత ఉంది. ఇప్పుడిప్పుడే నోటిఫికేషన్స్ ఇచ్చాడు. రీసెంట్ గా మన సత్యకుమార్ గారు నోటిఫికేషన్ ఇచ్చాడు, వాళ్ళ స్క్రూటినీ జరుగుతుంది. రాబోయే ఒక 2-3 నెలల్లో ప్రతి హాస్పిటల్లోనూ సిబ్బంది కొరత లేకోకుండా చేయాలనేది ఆయన సంకల్పంగా తీసుకున్నాడు. దీనికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఖచ్చితంగా అందిస్తుంది. ఎక్కడే కానీ మీరు ఈ రోజు చెప్తున్నా ఒక 3 నెలలలో సిబ్బంది కొరత డాక్టర్స్ అందరూ నియమించి ప్రజల ఆరోగ్యం కోసం, ముఖ్యంగా మహిళల కోసం పాటుపడుతుంది. కాబట్టి చిన్న చిన్న ఇష్యూస్ ఏ ప్రభుత్వంలో అయినా మన ఇంట్లో ఉంటాయి సమస్యలు, అవన్నీ రెక్టిఫై చేసుకొని ఇంత పెద్ద వ్యవస్థను సరిచేయాలంటే అంటే ఇప్పుడిప్పుడే దీని ప్రజల్లో కొంచెం అవేర్నెస్ వస్తుంది. నేను మొన్న పామిడి విజిట్ చేశాను, మంచి సెంటర్, మంచి డాక్టర్ని పెట్టారు, కానీ పేషెంట్లు పోవడంలే. ఆమె దగ్గరకు, డాక్టర్ దగ్గరకు పేషెంట్లు పోవడం. పెద్ద ఎత్తున మీరు ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి, అవగాహన కల్పించాలి. మేమే మహిళలు తీసుకొని మేమే వెళ్తున్నాము, అక్కడ సెంటర్ లో కింద కూర్చుంటున్నాము. అమ్మా మీరు అల్లోపతి తీసుకోండి, నేను తీసుకోవద్దని చెప్పడం లేదు. కానీ ఆయుష్ అనేది ఒకటి ఉంది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ, మన కిడ్నీలు పాడయ్యేది కానీ, లివర్ డ్యామేజ్ అయ్యేది కానీ, లేకపోతే రక్తపోటు కానీ, లేకుంటే హార్ట్ అటాక్స్ డిసీజ్ తగ్గుతాయి మనం ఆ మెడిసిన్ వాడడం వల్ల. మనలో రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి ఎన్నో ఔషధ గుణాలు దాంట్లో ఉన్నాయి. వాళ్ళు ఇంకా మనకు మంచి సలహాలు, సూచనలు అందజేస్తారు అనే విషయాన్ని మేము తెలియజెప్తున్నాం. దీన్ని పెద్ద ఎత్తున మా మెడికల్ టీం కానీ ఒకటి ఇంకా మా సెల్ రెడీ కాలేదు. దాంతో డాక్టర్ సెల్ బీజేపీ తరఫు డాక్టర్స్ అంటే డాక్టర్ సెల్స్ కాదు, మెడికల్ సెల్లే మా దాంట్లో డాక్టర్ సెల్ నుంచి మెడికల్ సెల్ గా కన్వర్ట్ అయింది. దాంట్లో ఎవరైనా ఆర్ఎంపీ డాక్టర్స్ రావచ్చు, ఆయుష్ రావచ్చు, లేకపోతే హోమియో, ఎవరైనా దాని 3 రకాలు 4 రకాలు ఎవరైనా దాంట్లో పనిచేయచ్చు. ఆ టీం మహిళా మోర్చాతో, ఓబీసీ మోర్చాతో, మోర్చాలతోనూ పార్టీతోనూ అనుబంధంగా పనిచేస్తూ ముందుకెళ్తామని తెలియజెప్తున్నారు. మరొక్కసారి మాతృమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.
ఇది ఈ విధంగా మొత్తం పైన బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆయుష్ను పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అదే విధంగానే పురాతన కాలాల్లో మునులు వీరందరూ కూడా ఏ విధంగా అయితే వైద్య సేవలు అందించారో ఈ ఆయుర్వేదిక్ ద్వారా వైద్య సేవలు అందించారు. ఇది పూర్తిగా ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది అలోపతి అనేటువంటిది కేవలం తాత్కాలిక ఉపశమనం ఇస్తే ఆయుర్వేదిక్ అనేది పూర్తి స్థాయిలో శాశ్వత ఉపశమనాన్ని కలిగిస్తుంది అనేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ కార్యాలయంలో కూడా ఆయుష్ వైద్య డాక్టర్ల బృందాన్ని కూడా తీసుకొచ్చింది. వారందరితో కూడా మహిళలకు వైద్య సేవలు అందించడము, అదే విధంగా వాళ్ళలో ఉన్నటువంటి ఏదైనా రోగాలు ఉంటే వాటిని గుర్తించేటువంటి క్రమం, సూచనలు, సలహాలు ఇచ్చేటువంటి విధంగా కూడా ఈ రోజు బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సౌభాగ్య దగ్గుపాటి, అదే విధంగానే రాష్ట్ర కార్యదర్శి వీళ్ళందరూ కూడా ఇక్కడ హాజరై వైద్య సేవలను పరిశీలిస్తూ కేంద్ర ప్రభుత్వం దీన్ని మరింత సమర్థవంతంగా కూడా అమలు చేసేటువంటి విధంగా, అదే విధంగానే వైద్యులను నియమించేటువంటి విధంగా, మందులను పెద్ద స్థాయిలో సరఫరా చేసేటువంటి విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా ప్రజల్లో కేవలం రోగాలను నియంత్రించడం కోసం మందులు మాత్రమే కాదు, వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు, అదే విధంగానే వారు తీసుకునేటువంటి ఆహారాలు, ఆహార పానీయాలు, వీటి అన్నింటి విషయంలో కూడా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అనేటువంటి విధంగా కూడా ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఆయుర్వేదిక్ డాక్టర్లతో కూడా అదేవిధంగా బీజేపీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్ ఇట్స్ టీవీ అనంతపురం జిల్లా నుంచి.